నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి దేశంలోనే అన్ని వర్గాల వారికి ఆర్థిక సామాజిక న్యాయ రాజకీయ రంగాల్లో సమన్యాయం ఉండాలని ఆకాంక్షించి భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సదాశివపేట పట్టణంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింత సాయినాథ్, పట్టణ అధ్యక్షులు శీల మల్లన్న, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బొంగులూరు ప్రభు తదితరులు సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియని వారు అంటూ ఉండరు. మరి వారు రిజర్వేషన్ కల్పించటంతో మరి ఎంతోమందికి సమానత్వం దొరికింది. మరి తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్టికల్ 3 ప్రకారం మరి సిద్ధించిందంటే దానికి అంబేద్కర్ గారే కారణం. మరి వారి అడుగుజాడల్లో నడుస్తాం, వారు చూపించిన మార్గంలో నడుస్తాం. మరి ఈ ప్రభుత్వం అయితే దళితులకు దళిత బంధు ఇస్తామని ఆ రోజు 10 లక్షలు ఉంటే 12 లక్షలు ఇస్తామన్నారు. అతి లేదు గతి లేదు. మరి ఇప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకొని మరి అణగారిన బడుగు బలహీన వర్గాలకి మరి ఏమో మేలు చేయాలన్న ఆలోచనతో మీరు అధికారానికి వచ్చిండ్రు. మరి వచ్చిన నుంచి ఏది కూడా చేయట్లేదు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి ఈ దినం నుంచే ఏదైనా ప్రారంభిస్తే మరి ప్రజలు హర్షిస్తారు. మరి ఈ జన్మదినం సందర్భంగా ఇక్కడ పాల్గొన్న మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై భీమ్.